నా శత్రువులందరూ ఒకే చోట ఉంటే నాకే శ్రమ తగ్గుతుంది. నువ్విచ్చిన బెయిల్ విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం కాదు, శివుడి చేతిలో త్రిశూలం అంతకంటే కాదు. గుర్తుంచుకో లాయరమ్మా. మీరు నా భర్తతో మాట్లాడడం నేను చూశానండి. ఈ టైంలో నువ్వేంటి ఇక్కడ? మంచినీళ్ళ కోసం వచ్చాను బావా. నేను కూడా వాటర్ కోసం వచ్చాను. రా. గుడ్ నైట్ బావా. గుడ్ నైట్. రండి. దేవుడా దేవుడా, ఎవరు రాకుండా ఎవరికి దొరకకుండా చూడు స్వామి. అభి గారు ఈ రూమ్లోనే ఉన్నారు.
మీరున్నారని అభి గారికి తెలిస్తే ఇంకేం లేదు. నా కోసం వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చేసారా? ఎందుకు వచ్చారండి? దరిద్రం వదిలిపోయిందని వదిలేయకుండా ఇంత దూరం ఎందుకు వచ్చారండి? జాతకురాలండి నేను. మీ జీవితం మొత్తాన్ని నాశనం చేసేసిన దుర్మార్గురాల్ని నేను. ఇద్దరం ఒకటే చోటుంటూ కూడా ఇద్దరి మధ్య ఈ దూరం ఏంటి శ్వేత? కనీసం ఒక ముద్దు కూడా పెట్టుకోలేకపోతున్నా. నేను చాలా మిస్ అవుతున్నాను శ్వేత. పెళ్లికి ముందు రోడ్డు మీద మామయ్య గారికి, గుడిలో అత్తయ్య గారికి, బట్టల షాప్ లో సునందక్కకి అనవసరంగా కనిపించాను. ఆ రోజు నేను అందరికీ పరిచయం కాకపోయి ఉంటే మీ జీవితంలోకి నేను వచ్చేదాన్నే కాదు. మీరు కూడా అందరిలా స్వార్థంతో కాకుండా అతి మంచితనంతో ఎందుకిన్ని కష్టాలు అనుభవిస్తున్నారు? చెడ్డతనం కంటే అతి మంచితనమే ప్రమాదం అండి. దయచేసి నన్ను మీ మనసులోంచి, మీ జీవితంలోంచి, మీ ఆలోచనలోంచి తీసేయండి. అభి గారు అలా తీయలేరండి. మీరంటే అతనికి ప్రాణం. అతనితో వారం రోజులు ప్రయాణం చేసిన నేనే ఈ మాట చెప్పగలుగుతున్నాను. పెళ్లి చేసుకున్న మీరు అతను మర్చిపోతారని ఎలా అనుకుంటున్నారు? అయ్యో శ్వేత గారు, అభి గారు లేస్తారు. ఒక్కసారి నా భర్త పాదాలు తాకి వస్తానండి. నాకు మళ్ళీ అవకాశం వస్తుందో లేదో. ఎవరైనా లేస్తారండి. తొందరగా వెళ్ళిపోదాం పదండి. ఒక్కసారి నా భర్తని దగ్గరగా చూసేసి వస్తానండి. అది కాదు శ్వేత గారు. శ్వేత, శ్వేత, శ్వేత,
శ్వేత ఏయ్ శ్వేత శ్వేత ఏయ్ లేవండ్రా ఏంటి బాబు నా శ్వేత కనిపించట్లేదు. కనిపించకపోవడం ఏంటి? ఏడకెళ్ళారు? ఈ ముక్క నేను అడగాలి, సమాధానం నువ్వు చెప్పాలి. శ్వేత రూమ్ లో ఎక్కడికి వెళ్ళింది? తెలియదు బాబు. ఏయ్ వెతకండి 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 రా. ఏయ్ పోరా. ఏయ్ వెళ్ళండి రా. వెళ్ళు. శ్వేత శ్వేత నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఇక బయలుదేరదాం పదండి. అయ్యో అభిగారు లేస్తారండి. శ్వేత 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 అదిగో ఎవరో మిమ్మల్ని వెతుక్కుంటూ బయటకు వచ్చినట్టున్నారు. వెంటనే వెళ్ళిపోతాం పదండి. రండి రండి. శ్వేత ఇంట్లో లైట్లన్నీ వెలుగుతున్నాయి. అందరూ లేచినట్టున్నారు. శ్వేత శ్వేత అయిపోయాం. ఈ రోజు బావ చేతులు మన ఇద్దరం అయిపోయాం. ఏమైనదప్పా? శ్వేత కనిపించట్లేదప్పా. కనిపించుకోవడం ఏంటప్పా? అన్ని రూముల్లో వెతికావా? చూశానప్పా. తొందరగా వెళ్ళిపోదామండి అని అందుకే అన్నాను. నేను నా మాట వినలేదు. ఇప్పుడు ఏం చెప్తాం? వాళ్ళ కళ్ళు కప్పి ఎలా తప్పించుకుంటాం? శ్వేత కొంపతీసి పారిపోయిందా ఏంటి? అంత సాహసం ఎందుకు చేస్తుందప్పా? రండి. శ్వేత 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 గట్టిగా రవకప్పా. అవుట్ హౌస్ లో అభిగాడికి వినబడతాది. ఏరా కనిపించలేదప్పా. వా, ఈ టైంలో కరెంట్ పోయినదేందప్పా? సిద్ధప్పా, అప్పా పోయి జనరేటర్ ఆన్ చేయరా. జనరేటర్ పాడైనదప్పా. వెళ్ళి మేం చెక్ చేయి. అట్టగే బాబు. నందీశ్వరా, ట్రిప్ అయినదప్పా. చిదప్పా బండిదండి బండిదండి. ఊరంతా వెతకండి. ఆ. నా శ్వేత తప్పించుకోవడానికి వీలేదు. పద. అట్టగే బాబు. బావా అబ్బా ఏం జరిగింది నా శ్వేత బావా? కనిపించట్లేదు. కనిపించకపోవడం ఏంటి?
రూమ్ లోనే నేను ఉంటుంది కూడా కదా. అలాగే అనుకున్నాను, ఇక్కడ లేదు. ఏంటి బావా అలా మాట్లాడతావు? నాకు కనిపిస్తుంది, నీకు కనిపించట్లేదా? నీకు కనిపిస్తుంది ఎక్కడ? అదిగో అక్కడ. అక్కడే. ఏందప్పా కోడలు ఇంట్లోనే ఉంది కదా, ఎందుకు గోలగోల చేస్తున్నావు? ఇందాక కనిపించలేదప్పా. ఇందాక నీ రూమ్ లోకి వచ్చి చూసా, కనపడలే. ఎక్కడికి వెళ్ళిపోయావు? చెప్పు. వాష్రూమ్ లోకి వెళ్ళానండి. నిజంగానా? నిజంగానే. వచ్చలే, ఇందాక టెన్షన్లో వాష్రూమ్లో ఉన్నావు లేదో గమనించలేదు. నీ ఇంట్లో ఒక మనిషిని బంధిస్తే ఎలా తప్పించుకుంటుంది బావా? అనవసరంగా అందరి నిద్ర పాడు చేసినావు. నీకు అలాగే ఉంటుంది. కొంతసేపు నా శ్వేత కనపడబోయేటప్పటికి నా గుండాగినంత పనైంది. శ్వేత, నా గుండె చూడు ఎంత ఫాస్ట్ కొట్టుకుంటుందో. నువ్వు మిస్ అయితే ఇంకేమైనా ఉందా? నువ్వు నా జీవితంలో ఒక వరాని శ్వేత. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. ఇక్కడి నుంచి బయటపడాలని పొరపాటు కూడా ఆలోచించద్దు. ఎట్టా ఆలోచిస్తుందప్పా నీ పిచ్చి కాకపోతే? నా శ్వేత ఒక 10 నిమిషాలు కనపడిపోయేటప్పటికి అల్ల కల్లోలం అయిపోయిందప్పా. సరే సరే, అర్ధరాత్రి మీటింగ్ లాపి అందరూ వెళ్ళి నిద్రపోండి. వెళ్ళప్పా, నువ్వు వెళ్ళమ్మా, పోయి పడుకో. శ్వేత, గుడ్ నైట్. నువ్వు కూడా వెళ్ళమ్మా. పెద్ద గండం తప్పింది. సీత మా గోకులంలో సీత. గుడ్ మార్నింగ్ అభి గారు. త్రిపుల్ గారు, అభి గారు, ఆ కుంకుమ ఏంటి? అదే నాకు ఎవరు పెట్టారు? పొద్దున్నే గుడికి వెళ్ళొచ్చారా ఏంటి? లేదండి,
మీరే పెట్టుకున్నారా? లేదండి నేను మరెలా వచ్చిందండి? ఆ, అదే నాకు అర్థం కావట్లేదు. ఇది ఎలా? కొంపతీసి మీ శ్వేతకి రుచి పెట్టారా ఏంటి? సారీ అండి, సరదాగా అన్నాను, ఏమనుకోవద్దు. మీరు సరదాగా అన్నది నిజమేనండి. ఏం మాట్లాడుతున్నారు? అవునండి, నా శ్వేతే వచ్చి పెట్టింది.